ప్రేమ అనేది బెదిరిస్తేనో బ్లాక్మెయిల్ చేస్తేనో పుట్టదు. మా శిరీషని పెళ్లి చేసుకో బాబు. మీ ఇష్టం. ఏంటది? మళ్ళీ పెళ్ళి. రామ్ పెళ్లి ఒప్పుకున్నాడు. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టేసిరి మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. పదమ్మా. మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. సరేనమ్మా, నేను ఆఫీస్కి వెళ్తాను, మళ్ళీ కలుస్తాను. మేడం, ఎప్పుడొచ్చారు? ఇప్పుడే. ముంబైలో మీటింగ్ అది బాగానే జరిగాయి కదా? అన్నీ బాగానే జరిగాయి. మీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను కూడా మీతో. చెప్పండి మేడం. ముందుగా మీరే చెప్తానన్నారుగా, మీరే చెప్పండి. అది నేను చెప్పండి. అంటే అది మీతో. నాతో అంత తడబాటెందుకు? చెప్పండి, పర్వాలేదు. అది మీతో ఓ శుభవార్త గురించి చెప్పాలి. ముంబై నుంచి నేను రాగానే చెప్తానన్నది కూడా ఇలాంటి శుభవార్త గురించే. చెప్పండి మేడం. ముందు మీరు చెప్పాకే. అంటే నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అబ్బో, నన్నేగా ఈ మాట చెప్పడానికి అంత బిడియపడాలా? దొంగ.
ఎంత దాచుకోవాలనుకున్నా మీ కళ్ళల్లో భావాలు నాకు తెలిసిపోతూనే ఉంటాయి సార్. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటోంది నిన్నే. అది నీకిష్టమైతేనే. ఎవరని అడగరే? ఎవరా అదృష్టవంతురాలు? తను శిరీష. శిరీష? అవును మేడం. మీరు లేనప్పుడు ఏం జరిగిందంటే, అంతే మేడం. శిరీష నా కోసం అంత పని చేస్తుందని అనుకోలేదు. మీ అత్తయ్య గారు, మావయ్య గారు నా కాళ్ళు పట్టుకొని కన్నీళ్లతో అభ్యర్థిస్తుంటే కాదనలేకపోయాను. శిరీషతో పెళ్లికి సరే అనక తప్పలేదు. ముంబై నుంచి మీరు తిరిగి రాగానే మీతో ఈ సంగతి చెప్పాలని ఎదురు చూస్తున్నాను. చెప్పండి మేడం, మీరేమంటారు? మీకు ఇష్టమైతేనే. మీకిష్టమైతే నాకు ఇష్టమే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. మరి మీరేదో చెప్పాలన్నారా? ఏంటా శుభవార్త? ఏం లేదు, ఊరికే అంతే. కాబోయే పెళ్లి కొడుకు గారికి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. శిరీష, శిరీష, శిరీష.
గొప్ప పేరో అంతటి దురదృష్టవంతురాలివే నువ్వు. ఎవరు నువ్వు? నాకేమవుతావని? నీ కుటుంబాన్ని కాపాడటానికి ఇలా నేను నీ రూపం మార్చుకున్నందుకే నాకు ఈ గతి పట్టింది. నాతోనే నా భర్త తను మరో పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పాడు. చూసావా ఎంత గొప్ప అదృష్టమో? చెప్పండి మేడం, మీరేమంటారు అట? నా నోటితోనే నా భర్తని మరో పెళ్లి చేసుకోండి అని చెప్పాల్సి రావటం ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుంది? ఎందుకు ఎందుకు నాకు ఈ శిక్ష? నేనేం పాపం చేశానని చెప్పు గాయత్రి, చెప్పు చెప్పు చెప్పు. ఏ ఆపేసావే? ఏడు, ఇంకా ఇంకా కుళ్ళి కుళ్ళి ఏడు. ఆ రోజే నిన్ను హెచ్చరించాను, విన్నావా? లేదే. పైగా మాటిచ్చాను, ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాను అని నీతులు చెప్పావుగా. మరి ఇప్పుడెందుకే ఈ ఏడుపు? త్యాగశీలి అనిపించుకున్నావు కదా. నీ మొగుడు ఇంకో ఆడదాని సొత్తైతే నీకేంటి? ఇచ్చిన మాటని నిలబెట్టుకుని శభాష్ అనిపించుకున్నావు కదా. నీ మొగుడు ఇంకో ఆడపిల్ల మెళ్ళలో తాళి కడితే నీకేంటి? కలిసి కాపురం చేస్తే నీకేంటి? వీల్లేదు. నా భర్త నాకు దూరం కావడానికి వీల్లేదు. పిచ్చిదానా, ఇప్పుడు దూరం అవడం అంటే? నీ భర్త నీకు ఏనాడో దూరం అయిపోయాడు. ఏనాడైతే నువ్వు నీ రూపాన్ని మార్చుకున్నావో ఆనాడే శాశ్వతంగా నీకు నువ్వే నేనే మీ భార్యనండి అని తనతో చెప్పుకునే హక్కుని నువ్వు కోల్పోయావు. ఏనాడైతే నువ్వు చచ్చిపోయావని నమ్మిన నీ భర్త నీకు పిండ ప్రదానం చేశాడో, తర్పణం వదిలాడో, ఆనాడే పంచభూతాల సాక్షిగా అతనికి నీతో అన్ని బంధాలు తెగిపోయాయి. ఇంత జరిగాక ఇప్పుడెందుకే ఏడుపు? నా భర్త నాకు దూరం కావడానికి వీల్లేదు. ఏంటి, ఇంకా నువ్వైన భార్యవా? ఆనాటి అర్చన రూపము లేదు, అతను కట్టిన తాళి నీ మెళ్ళో లేదు. మరి ఎలా చెప్పుకుంటావు? నేనే మీ భార్యనని ఎలా చెప్పుకుంటావు? చెప్పుకుంటాను, ఎలాగైనా సరే నా భర్తని నేనే దక్కించుకుంటాను. ఇంపాసిబుల్. శిరీషతో పెళ్లికి నీ భర్త సరే అన్నాడు. కాదు, శిరీష చచ్చిపోవడానికి సిద్ధపడితే జాలితో ఒప్పుకున్నారు. ప్రేమతోనో జాలితోనో ఆ పెళ్లి మాత్రం జరిగి తీరుతుంది. జరగనివ్వరు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పెళ్లి జరగనివ్వను. నా కళ్ళ ముందే నా భర్త పరాయివాడైపోతే నేను భరించలేను, బ్రతకలేను, చచ్చిపోతాను, చచ్చిపోతాను. ఎందుక నవ్వు? అందరి దృష్టిలో చచ్చిపోయిన నువ్వు మళ్ళీ చచ్చిపోతాను అంటే నవ్వకేం చేయను? లేదు, ఇప్పటికీ నాకు నమ్మకం ఉంది. నిజం తెలిస్తే నా భర్త నన్ను తప్పకుండా ఆదరిస్తారు. ఏ రూపంలో ఉన్నా నన్ను తన భార్యగానే స్వీకరిస్తారు. అగ్ని సాక్షిగా ముడిపడ్డ మా బంధాన్ని ఎవ్వరూ కాదనలేరు. శభాష్, అదే పౌరుషం అంటే. ఇప్పటికైనా కళ్ళు తెరచావు, అది చాలు. ఈ లోకంలో ఆడదానికి భర్త కంటే ఏది ముఖ్యం కాదు. వెళ్ళు. చేజారిపోకముందే నీ భర్తని దక్కించుకో. నిజాన్ని బయటపెట్టి నీ మాంగళ్య బంధాన్ని కాపాడుకో.
రాము నీతో పెళ్లి కొప్పుకున్నాడు. ఆంటీ మీరు మీరు చెప్పేది నిజమా? నమ్మలేకపోతున్నావు కదూ? అద్భుతం అనిపిస్తుంది కదూ? అవును, నిజంగా అద్భుతమే. పెద్దమ్మా, అసలు తన్ని ఎలా ఒప్పించారు? నా రాము ఎలా ఒప్పుకున్నాడు? చెప్పండి ప్లీజ్ పెద్దమ్మా. ఈ వెర్రి ఆవేశం చూసే ఎక్కడ మళ్ళీ నువ్వే అగాచ్యం చేసుకుంటావో అని మేమిద్దరూ నీ రాము దగ్గరికి వెళ్ళాం. కన్యాదానం చేసేటప్పుడు ఎలాగూ తప్పదు కదా అని ముందే మా కన్యడతో అల్లుడు కాళ్ళు కడిగాము, ఒప్పించాం. పెద్దనాన్న, అవునమ్మా, పెదనాన్న అని నువ్వు ఇచ్చే పెద్దరికం కోసం ఆ మాత్రం చేస్తే తప్పులేదు అనిపించింది. పెద్దమ్మ అంటూ గారాలు పోయే మా సిరి కోసం ఏం చేసినా తప్పు కాదు అనిపించింది. అందుకే జంటగా వెళ్ళాం. ఈ శుభవార్తని మోసుకొచ్చాం. థ్యాంక్ యూ పెద్దమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అయ్యో శిరీష, ఎక్కడికి? ఇంకెక్కడికి, నా రాము దగ్గరికి, ఈ సంతోషాన్ని షేర్ చేసుకోవడానికి. ఒసే, లేడికి లేచిందే పరుగన్నట్టు ఏమిటై హడావుడి? ఉండు శిరీష, డాక్టర్ని పిలుస్తాను. డాక్టర్, డాక్టర్. ఏంటి, ఏమైంది? చూడండి డాక్టర్, ఎంత చెప్పినా వినకుండా మా శిరీష ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోతానంటోంది. ఏంటి, ట్రీట్మెంట్ పూర్తి కాకుండా ఇంటికి వెళ్తారా? డాక్టర్ ప్లీజ్ డాక్టర్. ఐఎమ్ సారీ, స్టమక్ క్లీన్ చేసిన విష ప్రభావం ఇంకా ఉంటుంది కాబట్టి ఇంకా 2 రోజులు హాస్పిటల్లోనే ఉండాలి. మై గాడ్, ఇంకా 2 రోజులా? నో వే. శిరీష, డాక్టర్ గారు చెప్పేది విను, లేకపోతే చాలా ప్రమాదం. అయ్యో, నా రాము నా ప్రేమకి ఓకే చెప్పేశాడు సౌందర్య. రాము నాతో పెళ్లికి సరే అన్నాడు. ఇక నన్ను ఏ విషయమూ ఏమీ చేయలేదు. పెద్దమ్మా పెద్దమ్మా ప్లీజ్ పెద్దమ్మా, డాక్టర్ గారికి చెప్పండి. అది కాదమ్మా. డాక్టర్ గారు, ఇక మా శిరీష ఎవరు చెప్పినా విందు. తాళ్లతో కాదు కాదు, గొలుసులతో కట్టేసినా ఆగమంటే ఆగదు. కాబట్టి డిశ్చార్జ్ చేసేయండి, లేకపోతే మళ్ళీ చస్తానని బెదిరించి మమ్మల్ని చంపుతుంది. పెద్దమ్మా సరే, మీ ఇష్టం. కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, వాటిని కంటిన్యూ చేయండి. yes! డాక్టర్, ఇక నాకు ఏ మెడిసిన్స్ వద్దు. వన్ అండ్ ఓన్లీ టానిక్, లవ్ టానిక్. నా రాము నాకు ఇస్తాడు, అది చాలు లైఫ్ లాంగ్ నన్ను హ్యాపీగా ఉంచడానికి. ఇక మీరు బయలుదేరండి. ఈ కారం పిల్లలకి ఏదొచ్చినా పట్టలేము, అన్నిటికీ స్పీడే. కరెక్ట్, టచ్ చేసేలా చెప్పారు. హలో డాక్టర్, హార్ట్ మిస్ అయ్యే. సిరి, మెల్లిగా మెల్లిగా నడు. ఆగండమ్మా ఆగండి, దిట్టు తీస్తాను. ఏటమ్మా ఇలాంటి పని చేసినారు? మీకేదైనా జరుగుంటే ఈ పెద్దల ప్యానాలు ఏటైపోతాయి అనుకున్నారు? పద. సిరీసమ్మా, ఇసం తాగేసినారంటే మీకెంత కట్టు వచ్చుండాలి? చెప్పమ్మా, ఏటైపోనది? కంగారు పడాల్సిందేమీ లేదు నూకాలు. ఒక రకంగా చెప్పాలంటే శిరీష మంచి పనే చేసింది. ఏటమ్మా, ఇసం తాగెత్తే మంచి పని చేసినారంటారేటి? అవును నూకాలు, పురాణ కాలంలో సతీ సావిత్రి ఉండేది కదా,
ఆవిడేం చేసింది? యమధర్మరాజుతో పోట్లాడి మొగుడి ప్రాణాల్ని నిలబెట్టింది. అలాగే మన శిరీష కూడా ఏకంగా విషం తాగేసి ఆ యమలోకానికే వెళ్ళిపోతాను అని బెదిరించి కోరుకున్న వాణ్ణే భర్తగా సాధించుకుంది. త్వరలోనే ఆ రాము చేత 3 ముళ్ళు వేయించుకోబోతోంది. ఏటమ్మా నిజంగానే? అవునే నూకాలు. సిరి ఇంత అగాత్యం చేశాకే మాకు దాని మనసేమిటో తెలిసింది. అందుకే ఆలస్యం చేయకుండా పెద్దవాళ్ళగా మా బాధ్యతను మేము నిర్వర్తించాం. పతిమాలో బామాలో కాదన్న రాము చేత అవుననిపించాం. శిరీష్ను పెళ్లి చేసుకోవటానికి ఒప్పించాం. పొలమ్మో శిరీషమ్మా, గుట్టిగా ఎంత నడిపించేసినారు. కోమురికాయ నుంచి హాలిడేస్కి వచ్చేసి ఏకంగా పెళ్లి కూతురు అయిపోతారు కదండి. వెంటనే ఈ శుభవార్త అమెరికాలో ఉన్న మీ చెల్లెలకు ఫోన్ చేసి చెప్పి. తప్పకుండా చెప్తాను. ముందు గాయత్రికి చెప్పేకే.